చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరామర్శకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటి క్యాస్ట్ లేదా మతం విషయాలు తీసుకొస్తున్నారని చెప్పుకోవాలి. మనం పొదిలి విషయం చూసాము, అక్కడ ఒక క్యాస్ట్ తీసుకురావడం జరిగింది. అయితే నిన్న సత్తెనపల్లి సంఘటనలో భాగంగా ప్రశ్న అడ్రస్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, మీ కమ్మోలు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? ఒకవేళ ఉంటే ఏమవుతుంది? కమ్మోలందరూ మీ దగ్గర ఉండాలా, బానిసల్లాగా ఉండాలా అని మాట్లాడడం జరిగింది. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి కుండబద్దల గౌతమ్ గారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి సార్? యాక్చువల్ గా ఆయన వ్యాఖ్యలని హాస్యాస్పదంగా చూడాల్సిన అవసరం ఉంది. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. పోనీ ఆయన కమ్మ వాళ్ళకి వరకు పెట్టింది ఏం చెప్పండి. కమ్మ వాళ్ళు అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అది కాబట్టి ఆ పార్టీలో ఉండాలని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు. నేను కమ్మోళ్ళందరూ ఆయన దగ్గరే, ఆయన కాలి కిందే కాలి కింద చెప్పులాగా పడి ఉండాలి, ఆయన కింద ఊడిగం చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ వాళ్ళకి ఒరిగింది ఏమిటో ఒకసారి చెప్పండి. ఏం ఒరిగింది కమ్మోళ్ళందరికీ? వైసీపీలో ఈయన ఏం చేశాడు? తీసుకొచ్చి కొడాలి నాని లాంటి వాళ్ళకి వాళ్ళ నోటు దురుసు కోసం చంద్రబాబు నాయుడు గారిని తిట్టివ్వటానికి ఆయనకి ఒక 2.5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడండి. అంతకు మించి ఆయన వరగబెట్టింది ఏం లేదు. మా చిలకలూరిపేటలోనే మర్రి రాజశేఖరు కమ్మాయినే ఆయన తండ్రి గారి దగ్గర నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఆయన్ని కూరలో కరేపాకులాగా తీసి పక్కన పడేసి విడదల రజనీని తీసుకొచ్చి సీట్ ఇచ్చాడు ఇక్కడ. ఆ ముందు దాకా విడదల రజని తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు ఎలా ఉంటాడు, బూచోడు ఎలా ఉంటాడు అనేది పిల్లలకి తెలియజెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తా నేను అని మాట్లాడిన ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ మర్రి రాజశేఖర్ని మొత్తం టోటల్ గా ఆయన సప్రెస్ చేసేసి ఆయనకేం లేకుండా చేసేసాడు. మరి ఆయనకు వరగబెట్టింది ఏంటి? ఇంకా ఇది కాకుండా మరి చాలా నియోజకవర్గాలు, పక్కన పర్చూరు నియోజకవర్గంలో ఇలానే జరిగింది. ఇక వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని ఎందుకు వాడుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి? కేవలం అంటే కేవలం ఆయన చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని తిట్టడానికి వాడుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ ని తిట్టియాల్సి వచ్చేటప్పటికి వాళ్ళ సామాజిక వర్గమైన పేరుని నానిని వాడుకున్నాడు. ఆయనకు కూడా ఒరిగింది ఏంటి? ఆయనకు కూడా మంత్రి పదవే తప్ప ఇంకేముంది? పోనీ వీళ్ళందరూ ఏమన్నా ప్రభావం చూపించగలుగుతున్నారంటే ఏమీ లేదు. ఈ రోజున వల్లభనేని వంశీ జైల్లో పడితే ఈయన కంటి తుడుపు చర్యగా పరామర్శ చేసి వచ్చాడు తప్ప ఆయన బయటకు తీసుకొచ్చే పని ఏం చేయలేదు. పోనీ ఇది కాదు అని అనుకుంటే మరి నిన్న మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన కూడా మరి ఈయన చెప్పిన ఈ సామాజిక వర్గమేదే అయినా కానీ చంద్రబాబు నాయుడు అంటే అకారణమైన ద్వేషం, ఆయన మీద బాగా దుగ్ధ ఇవన్నీ చూపించటం మూలాన ఆయన కేఎస్ఆర్ లైవ్ షో అని పెట్టి ఆడిచ్చారు. ఇప్పుడు ఆయన్ని కూడా బయటకు తీసుకురావడం వెనుకున్న ఉద్దేశం ఏమిటో తెలుసా? కృష్ణరాజునైతే వదిలేశారు, వ్యాఖ్యలు చేసినాడు, అతను ఎట్ట పోతే పోతాడు, అతని సంఖ్య అతను నాకుంటాడని వదిలేశారు. ఆయన కనీసం సరైన లాయర్ని కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నా కూడా ఆయన ఏం పట్టించుకోలే. కేఎస్ఆర్ ని బయటకు తీసుకురావడం వెనక ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు కేఎస్ఆర్ గనక బెయిల్ వస్తే తదుపరి A3గా సాక్షి టీవీ ఉంది. అంటే ఎవరిని తీసుకెళ్తారు సాక్షి టీవీలోకి వస్తే? నన్ను ఓనర్ భారతిరెడ్డిని తీసుకెళ్తారు. అదే ముందుగానే కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ ఇప్పించామనుకోండి, ఆటోమేటిక్ గా సాక్షి టీవీకి కూడా అది వర్తిస్తుంది.
ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుకి అయితే ఇది వర్తించకపోవచ్చేమో, ఒమ్మినేనికి వచ్చినట్టుగా బెయిల్ రాకపోవచ్చు. కానీ దీని తర్వాత ఈయన A2గా ఉన్నాడు, A3గా ఉన్న సాక్షి టీవీ దగ్గరకు వచ్చేటప్పటికి, అరెస్ట్కి వచ్చేటప్పటికి ఈ బెయిల్, ఈ ఈ వ్యవహారం మొత్తం వర్తిస్తుంది. ఆటోమేటిక్ గా ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళే పని లేకుండా. లేకపోతే కొమ్మినేని విడిపించడం కోసం హైకోర్టులో వేసి కూడా అక్కడ మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళారు. దాని వెనకున్న అసలు ఉద్దేశం ఏమిటంటే సాక్షి టీవీని మా రూట్ క్లియర్ చేయటానికి, అరెస్ట్ చేయకుండా. అందుకు కొమ్మినేని బతికిపోయాడు తప్ప, అదే కొమ్మినేని విడిగా ఇరుక్కునేటట్టు తర్వాత వాళ్ళకేం ప్రాబ్లం రాదని అనుకుంటే కొమ్మినేని అవంతిని వదిలేసేవాళ్ళు. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసుని అరెస్ట్ చేసిన తర్వాత ఇది ఒక పెద్ద రగడి చేద్దామని, పత్రికా స్వేచ్ఛకు ఇది భంగం వాటిల్లుతుంది, పత్రికా స్వేచ్ఛని కూటమి ప్రభుత్వం కాలు రాసేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కంటే కాలు రాసిన వాడు ఎవడండి? నిన్నో మొన్న కేఎస్ఆర్ మరి మళ్ళీ లైవ్ లో కూర్చుని బోర్ని ఏడుస్తున్నాడు, దొంగ ఏడుపులన్నీ. ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మా నాన్న కుండబద్దల సుబ్బారావు, ఈ కొమ్మినేని శ్రీనివాసరావు వయసు ఉంటది, దాంతోనూ కిడ్నీ పేషెంట్, వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకునే వ్యక్తి. ఆయన్ని కూడా యాక్చువల్గా మా నాన్న చనిపోవటానికి వీళ్ళందరూ కారణం. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించి ఆ పోలీసుల్ని మా ఇంటి చుట్టూ తిప్పి, ఎక్కడో ఉన్న అనంతపురం డిస్టిక్ లో రాయదర్గాలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి 20 మంది పోలీసులు మా నాదెళ్ల పోలీస్ స్టేషన్ కి వచ్చారండి, పిఎస్ కి. ఇక్కడ ఇంకో 10 మందిని తీసుకుని ఇంటి చుట్టూ తిరుగుతారు. మా నాన్న ఇంట్లో లేడు, డయాలసిస్ చేయించుకుంటానికి హాస్పిటల్కి వెళ్ళాడు అని అంటే గుంటూరు GGH లో ఎన్ని ద్వారాల నుంచి బయటకు రావటం అవకాశం ఉందో అన్ని ద్వారాల దగ్గర పోలీసులు నిలబెట్టారు. ఆ తర్వాత డయాలసిస్ రూమ్ లోకి వెళ్ళి ఈయన ఉన్నాడా లేదా అని వాకప్ చేసుకొచ్చారు. ఎంత టెన్షన్ పెట్టారు. దీంతో పాటుగా 2 సార్లు 3 సార్లు మా మీద ఫిజికల్ అటాక్స్ జరిగినాయి. ఆ తర్వాత మా ఇంటి మీద 2 రోజులకు ఒకసారి ఎందుకు ఎగురుతుందో తెలియకుండా ఓ డ్రోన్ వచ్చింది. ఆ ముందు ఎగరలేదు, ఆ తర్వాత లేదు. వాళ్ళు మా మీద కన్నేసి పెట్టిన రోజే. వీటన్నిటి మూలానే మా నాన్నకి ఎంత కాదనుకున్నప్పటికీ, మనం ఎంత ధైర్యంగా ఉన్నప్పటికి గాను ఒక లోపలైతే ఒక భయాందోళన వస్తాయి కదండి. దాంతో బీపీ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అయ్యాయి. యాక్చువల్ గా కిడ్నీ పేషెంట్ కి బీపీ ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఇదే మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టు ఇంకా ఎక్కువ ఇది అయ్యేటప్పటికి మరి బ్రెయిన్ లో ఈ బ్లడ్ క్లాట్స్ వచ్చాయి. ఎందుకు? నరాలు చిట్లిపోతాయి అనమాట. నరాలు చిట్లిపోవటం మూలాన మల్టిపుల్ బ్లడ్ క్లాట్స్ వచ్చాయి. మొత్తం వీళ్ళు చేసిన పని. ఎందుకు? ఏం చేశారు? కనీసం వీళ్ళని బూతులన్నా తిట్టాడా మా నాన్న? ఒకళ్ళు ఒక మాట అనలేదు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద విధానాలు తప్పుడు విధానాలు అని ఎత్తి చెప్పాడు అంతే. దానికోసం 2 సార్లు ఫిజికల్ అటాక్ జరిగి 2 సార్లు కేసులు పెట్టుకొని వచ్చి మా ఇంటి చుట్టూతా చేసి మా నాన్నని చంపేయటంలో వీళ్ళ హస్తమే ఉందనుకుంటా నేను. ఇప్పుడు వచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసు. మా మా నాకు జగన్మోహన్ రెడ్డి 2వ లైఫ్ ఇచ్చాడు అన్నట్టుగా. ఆ రోజున ఈ కొమ్మినేని శ్రీనివాస్ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు ట్రోలింగ్ మీద ట్రోలింగ్ చేయటం, ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, వాట్సాప్ల మీద వాట్సాప్లు చేస్తారు. అంత వేధింపులు ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా చేశారా? ఈ కొమ్మినేని శ్రీనివాసుని ఎవరన్నా చేశారా? ఇప్పుడు వచ్చి ఈయన శాపశుద్ధమైన కబుర్లు, ఇలాంటివన్నీ మాటలన్నీ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటది. అంటే ఏంటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ కి అంటే వరుసగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు, అంటే నెక్స్ట్ కొడాలి నాని గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనే మాట కూడా ఎప్పటి నుంచో వినబడుతుంది. అంటే కేఎస్ఆర్ లైఫ్ లో ఉన్నటువంటి అదే కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు. అట్లా ఏం లేదు. ఏదో ఒకటి విద్వేషం రేగొట్టాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. యాక్చువల్ గా ఇప్పుడు సామాజిక వర్గం పోనీ ఇప్పుడు కాపులకి ఏం చేశారు చెప్పండి? కమ్మోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మోళ్ళు అనుకుందా ఏం లేదనుకుందాం, మరి కాపులకు మాత్రం ఏం చేశాడు చెప్పండి? అసలు పార్టీలో ఉన్న కాపులకే కాదు, బయట ఉన్న వాళ్ళకి కూడా ఏం చేశాడు? ఇచ్చిన రిజర్వేషన్ ఏమన్నా ఆయన నిర్ణయం తీసుకున్నాడా? లేదు సార్.
ఏ సామాజిక వర్గంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదండి. ఆయన ఎవరినైనా సరే వాళ్ళని ఎట్లానే చేస్తారు. అసలు రెడ్లే చాలా మంది ఏడ్చారు. మా మా మీద ఉన్న కొద్దో గొప్ప గౌరవాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం చెడగొడుతున్నాడని ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది రెడ్లు ఉన్నారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటున్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న రెడ్లు వదిలేసి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారా? ఈయనేం లేదు, సామాజిక ఇదిగా వీటి మీద సోషల్ ఇంజనీరింగ్, కులాల మధ్య వైషమ్యాలు, మతాల మధ్య వైషమ్యాలు ఈ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పాస్టర్ ప్రవీణ్ చనిపోతే, ఆయన యాక్సిడెంట్ అయి చనిపోతే హర్ష కుమార్ లాంటి వాళ్ళని, ఇంకొకటి జాన్ బెన్నీ లింగం అని ఒక పాస్టర్, ఇట్లాంటి వాళ్ళందరినీ ర్యాగ్గొట్టి వెనకుండి ఫండ్ చేసి వాళ్ళందరినీ ముందుకు పంపించారు. పోలీసులు నోటీసులు ఇస్తే జాన్ బెన్నీ లింగం ఏమి నాకేం తెలియదండి, నా దగ్గర అయితే ఏం ఆధారాలు లేవు, నేనేదో ఊరికనే అన్నాను తప్ప నాకేం ఉద్దేశం లేదు అని దండం పెట్టి వచ్చాడు. హర్ష కుమార్ ఏమో ఇప్పుడు పిల్లి వేయటానికని హైకోర్టు దాకా వెళ్తే, మరి నిజంగా న్యాయం కోసం ఆయన వెళ్ళినోడైతే ఆయన్ని హైకోర్టు అడిగింది 5 లక్షలు మీరు డబ్బులు కట్టండి, ధరావత్తు కింద మీరు 5 లక్షల రూపాయలు కట్టండి, అప్పుడు విచారణ చేద్దామంటే 5 లక్షలు కట్టొచ్చుగా. ఆహా, కట్టడు. మళ్ళీ కట్టడానికి తాత్సారం చేస్తాడు. ఉత్తి ఆరోపణలు, ఉత్తి పుణ్యానికి ఏమున్నాయో అవి చేయటానికి అయితే సిద్ధపడతారు. ఎందుకంటే మళ్ళీ పైనుంచి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కదా అది, వాళ్ళందరికి వచ్చింది. హర్ష కుమార్ కానీ, జాన్ బెన్నీ లింగం కానీ, వీళ్ళందరికీ వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ఇది. అందుకని వీళ్ళ డబ్బులు అయితే కట్టరు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు ఇస్తాను కట్టండి అంటే కడతాడు మళ్ళీ హర్ష కుమార్. వీళ్ళకి ఒక ఉద్దేశం ఏముండదు. ఇలాగా సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒక వింత డ్రామా ఆడబోతున్నాడు జనాల మధ్య. ఇప్పుడు వెనకటికి సినిమాలో ఉంటది, సర్దార్ పాపారాయుడు సినిమాలో అనుకుంటా, అక్కకి చెల్లికి, చెల్లికి అక్కకి, అన్నకి తమ్ముడికి, తమ్ముడికి అన్నకి, అత్తకి మామకి, మామకి అల్లుడికి అందరి మధ్య విద్వేషాలు సృష్టించి మీ పని మాత్రం గడుపుకుంటున్నారా అని ఒక పెద్ద డైలాగ్ ఉంటది. అలాగా ఈయన ఇప్పుడు అందరి మధ్య విద్వేషాలు తీసుకురావడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం అన్నమాట ఇది. ఈ ప్రయత్నానికి ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఇప్పుడు కమ్మోళ్ళని. ఎంత ముందు ఏమయ్యేది ఈ కమ్మోళ్ళందరికీ, ఆ కమ్మోళ్ళందరినీ ఎంత అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే, అమరావతిని కమ్మరావతి చేశాడు. కమ్మరావతి చేశాడు. అసలు ఉండటం ఇష్టమే లేదు, ఈ కమ్మోళ్ళందరూ కలిసి రాజధానిని దోచుకు తింటున్నారని ఒక అపవాదం మా మీద వేశాడు. దాంతో పాటుగా ఇది కరోనా కాదు కమ్మరోనా అన్నాడు. ఎందుకు? ఆ రోజున ఈ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఉన్నాడని, ఆయన సామాజిక వర్గం కమ్మని, కరోనా వచ్చింది కాబట్టి ఆయన ఈ ఎన్నికలు వాయిదా వేస్తాను అని అంటే, వీళ్ళు ఆడిన వింత డ్రామా మొత్తం ఎక్కడ వేస్ట్ పోయిందో. ఇప్పుడు నామినేషన్లు ఎవరిని వేయకుండా అడ్డం పడి చేసి బాల్ చేశారు కదా. అందుకని ఆ నిమ్మగడ్డ మీద ఓ పెద్ద అపవాదేసి ఇది కరోనా కాదు కమ్మరోనా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఈ రెండిటికి, కమ్మరావతికి కమ్మరోనాకి, ఈ రెండిటికి సమాధానం చెప్పిన తర్వాత కమ్మోళ్ళ గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళని నా దగ్గరకు రావటం కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అనే దానికంటే ముందు ఈ రెండు మాటలకి, కమ్మరావతికి కమ్మరోనాకి, ఈ రెండింటికి సమాధానం చెప్పిన తర్వాత కమ్మోళ్ళ గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.